గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానండి. చాలా రోజుల తర్వాత. రైట్ గురూజీ. ఇప్పుడు జ్యేష్ఠ అధిక మాసం అని అంటున్నారు ఇప్పుడు నడుస్తున్న దాన్ని. ఈ బహుశా ఈ నెల 17, 18 స్టార్ట్ అయింది. ముహూర్తాలు ఏమి ఉండవంటున్నారు. ఏంటి గురుగారు అసలిది? ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళీ మాత్రే నమః. మనకి మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే పండుగలలో ఒక్కొక్కసారి ఒక్కొక్క పండుగ కొన్ని నెలలలో కానియండి, కొన్ని డేట్స్‌లో వేరియేషన్స్ రావచ్చు కానీ, మనకి మకర సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా ఇది జనవరి 14థ్ గానీ, జనవరి 15థ్ గానీ వస్తూ ఉంటుంది. హ్మ్. జనరల్‌గా కూడా మన వాడుక భాషలో లేదా ఆస్ట్రోనామికల్ నోట్స్‌లో ఏం చెప్తారంటే, ఆస్ట్రోనామికల్ అడ్జస్టబుల్ డే అంటారు ఈ యొక్క మకర సంక్రాంతి. ఓకే. అయితే మనకొచ్చే వరకు ఏంటి అంటే, మనకి 365 రోజుల ప్రామాణికమైనటువంటి సంవత్సరంగా మనం ఉన్నటువంటి ఒక గ్రెగరియన్ క్యాలెండర్ మనం వాడుతున్నాం ఇప్పుడు మన నిత్య జీవనంలో. కానీ అసలు పూర్వం శాస్త్ర ప్రకారంగా ఏంటి, మనకు 354 రోజులు మాత్రమే మనకి. సో, ఈ 354 అంటే ఇక్కడ 365 అంటే 11 రోజుల వ్యవధి వస్తుంది. సో, మనం చాంద్రమానము, సూర్యమానం అనేటువంటి 2 విధాలుగా మనము ఈ యొక్క ఈ తిథివార నక్షత్రాలకు సంబంధించి గానీ, మన సిద్ధాంత ప్రకారంగా కూడా మనం విభజించి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనకి 3 సంవత్సరాలకు అంటే ప్రతి 3వ సంవత్సరం ఏంటంటే అధిక మాసం అని వస్తూ ఉంటుంది. ఈ ఎలా వస్తుంది అనంటే నేను చెప్పాను కదా! 354 రోజులు మనకి చాంద్రమానం ప్రకారంగా జరుగుతుంది కాబట్టి, అలా 11 రోజులు, 11 రోజులు, 11 రోజులు 33 రోజుల వ్యవధిని మనం ఏం చేస్తామంటే ఇదంతా కూడా పండుగలు ఇవన్నీ కూడా మళ్ళా ఒక ఆర్డర్ వైజ్‌లో సెట్ చేయడం కోసం దీన్ని అధిక మాసంగా ప్రతి 3వ సంవత్సరం మనకు అధిక మాసం వస్తుంది. దీని పేరు యాక్చువల్‌గా అధిక మాసం అని వాడుక భాషలో ఉంది కానీ దీని పేరు ఏంటంటే పాత్ర మాసము అంటారు. అదేవిధంగా దీన్ని పురుషోత్తమ మాసము అని అంటారు. అయితే ఈ యొక్క సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో మనకి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. అయితే అధిక జ్యేష్ఠం అని ఎందుకు అంటే అధికం అనే పదం ఎందుకు వాడుతూ వచ్చామంటే దీన్ని పురుషోత్తమ మాసము అని అంటారు కాబట్టి విశేషమైనటువంటి పూజలకు కానియండి, దైవానుగ్రహానికి కానియండి, అనుష్ఠాంగాలకు కానియండి, దాన ధర్మాలకు కానీ, క్రతువులకు అంటే ఇలాంటి అంటే ఇప్పుడు గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, దర్వాజా ముహూర్తాలు, కొత్త వ్యాపారాలు, పెళ్ళిళ్ళు ఏవి కూడా పనికిరావు. కేవలము మన అనుష్ఠాంగాన్ని, మన బలాన్ని, మన పూర్వకర్మల యొక్క నివృత్తిని, పితృదోషాలను వీటన్నిటికీ కూడా నివృత్తి చేసుకోవడం కోసం మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన దివ్యమైన మాసమే ఈ పురుషోత్తమ మాసం. చాలామంది ఏం చేస్తారంటే ఈ పురుషోత్తమ మాసంలో ఏవైనా 33 వస్తువులను దానం ఇస్తూ ఉంటారు సహజంగా. అదేవిధంగా గోదానానికి, అదేవిధంగా సువర్ణ దానానికి, ఏదైనా ఒక పాత్ర దానానికి అధిక మాసాన్ని చాలా విశేషంగా కూడా చెప్తూ ఉంటారు. సో, అట్లా ఇది వాడుకలో అధిక మాసం అనేటువంటి వచ్చింది ఇది. ఓకే. ఓకే. అండ్ అట్లాగే గురువు అతిచారం అనేది ఒకటి కూడా నడుస్తుంది ఇప్పుడు. చాలా బీభత్సం జరగబోతుంది గురువు అతిచారం వల్ల అని కూడా చాలామంది చెప్తున్నారు. అసలేంటి గురూజీ గురువు అతిచారం ఇది? జనరల్‌గా శని అయినా, గురువైనా జనరల్‌గా అతిచారం అనేది జరుగుతూనే ఉంటుంది. హ్మ్. గ్రహాలలో కుజుడు ఒకడు స్తంభించి ఎక్కువ కాలం ఒక రాశిలో ఉండడానికి కూడా అవకాశాలుంటాయి. ఓకే. అంటే సర్వసాధారణంగా ప్రతి 2, 3 ఏళ్లకోసారి ఇది జరుగుతూనే ఉంటది. దీన్ని బాగా ఏదో ఒక భయపెట్టే అంశమేం కాదు. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు అంటే తప్పు అర్థం చేసుకోకూడదు. రైట్. నేను ఎవరిని నిందించడమో, రైట్. నేను విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు గానీ, యూట్యూబ్‌లో ఒక్కొక్కసారి ఏందంటే చూడాలంటే భయమైతది. అవును. ఈ రాశోళ్ళకి ప్రాణగండం. ఇక గురువు రేపు జూన్ 2వ తారీఖు నుంచి వస్తున్నది. ఏదో అయిపోతుందనేటువంటి ఒక భయం బాగా కన్‌ఫ్యూజన్‌లో కరెక్ట్. పెడుతున్నారు. అవును. శాస్త్రం ఎప్పుడు కూడా ఉన్న డౌట్స్‌ని క్లారిఫై చేస్తది గానీ, భయంలోకి నెట్టేయదండి. హ్మ్. శాస్త్రం ఎప్పుడు కూడా. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తదంటే, ఓ బృహస్పతి ఈ రకమైన సంచారం చేస్తున్నాడు. హ్మ్. సో, ఉచ్చ స్థానంలోకి బృహస్పతి వస్తున్నాడు. తర్వాత ఒకే సంవత్సరం ఏమైతుంది ఈసారి 2027లో ఒకేసారి 3 రాశులకు మారుతున్నాడు బృహస్పతి. కర్కాటకంలో ఉంటున్నాడు, సింహంలో ఉంటున్నాడు, కన్యలో ఉంటున్నాడు. అబ్బబ్బా! అదేవిధంగా ఈసారి శని కూడా అంతే. మీనరాశి, మేషరాశి, వృషభ రాశి ఈ 3 టర్న్స్ తీసుకుంటున్నాడు శని కూడా. మామూలుగా 2 గ్రహాలకు మారితేనే అతిచారం. హ్మ్. ఇది ఇంకా ఈసారి శని 3. కూడా ఈసారి 2028లో, 29లో అలా జరుగుతుంది. ఓహ్! సో, జనరల్‌గా అలా జరిగినప్పుడు కూడా మనకేం చెప్తారంటే సడెన్‌గా ఏదైనా కొంత విపత్తులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. రాజులు సడెన్‌గా మరణించే అవకాశం ఉంటుంది. లేదా సడెన్‌గా దండయాత్రలు అవుతాయి. అంటే అంతర్గతమైన యుద్ధాలు జరుగుతాయి. రాజు తన పదవులను కోల్పోయే అవకాశం ఉంటుంది. లేదా రాజు ఇంకొక రాజును అంటే
తన వారసుని కానీ అట్లా అవును. వాళ్ళని కానీ వీటి పక్క జరిగి వాళ్ళని కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది. అలా అలా మారడం వల్ల, రాజు మారడం వల్ల కొంచెం ప్రజల్లో కొంచెం భయాందోళన కలుగుతాయి. ఎందుకంటే కొత్త రాజు వచ్చి కూర్చొని మళ్ళీ ఇదంతా సెటిల్ చేయాలి కదా. అవును. సో అలా కొంత జ్యోతిష ప్రామాణికంగా ఏం చెప్పారంటే, కొంత విపత్తులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి, లేదా కొత్త రోగాలు పుట్టుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఉమ్, ఉమ్. కొంత ప్రాణ నష్టం అధికంగా ఉంటుందనేది కూడా వాస్తవమైన జ్యోతిష ఉవాచ. అవునా? అయితే అది వ్యక్తిగతమైన రాశులకు ముడిపెట్టి మాత్రం చెప్పకూడదు. అచ్చా, వ్యక్తిగత. ఇప్పుడు ఆ గురువు అతిచారము, శని అతిచారము, లేదా ఈ ఈ గ్రహణాలు, లేదా ఈ స్తంభించడం, ఇవన్నీ కూడా సిద్ధాంతపరమైనటువంటి, ఇది ప్రకృతి మీద, అవును, రాజుల మీద, పరిపాలన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకం మీద అంత ప్రభావితం చూపించి అమాంతంగా ఈ 3 రాశుల వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు, లేదా ఈ అవును. ఈ 4 రాశుల వారికి ఇక ప్రాణగండమే, మీకు దినదినం గండంగా గడిచిపోతారని ఇలా పిచ్చి పిచ్చిగా చెప్పడం అయితే దయచేసి కూడా తప్పు. అలాంటివి మీరు దయచేసి కూడా నమ్మవద్దు. నమ్మొద్దు. కరెక్ట్. ఇప్పుడు జ్యోతిష్యుడిని అంటే నేను అనకూడదు, పేరు అవసరం లేదు, కానీ ఒకసారి క్యాజువల్గా రీల్స్ చూస్తుంటే టైంపాస్లో ఒకటి వచ్చింది. జూన్ 2 నుంచి బృహస్పతి మారుతున్నాడు, ఈ 3 రాశుల వాళ్ళు 100 కోట్ల రూపాయలు సంపాదించకపోతే ఛాలెంజ్ నాకు ఫోన్ చేయండి అని అంటున్నాయి. అంటే 12 మందిలో 3 రాశుల వాళ్ళకు కోటీశ్వర్లు, 100 కోటీశ్వర్లు అవుతాయి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటి, ప్రతి 12 మందిలో 3 కోటీశ్వర్లు అయిపోతారు. అది సాధ్యమేనా? అసలు అయ్యేనా అది? సాధ్యమేనా? అట్లా అది ఏమవుతుందంటే, ఇలాంటి ఇవాళ ఏదో వ్యూస్ పెరుగుతాయనో, తన సైడ్ నలుగురు అట్రాక్ట్ అవుతారనో, లేదా బలహీనమైన వాళ్ళు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. కరెక్ట్, కరెక్ట్. సో దానికోసము ఈ అద్భుతమైనటువంటి ఒక శాస్త్రాన్ని హేళన చేయడానికి తప్పితే, వాస్తవంగా సర్వసాధారణంగా గ్రహణాలు, అతిచారాలు, స్తంభనలు జరుగుతూనే ఉంటాయి. ఉమ్. దాన్ని అంత పెద్ద ప్రాముఖ్యత ఇచ్చి, ఇక దీని మీదనే పెద్ద టాపిక్ అంతా చెప్పి దీన్నే మనం బాగా చర్చించాల్సిన అంశం ఏం లేదు. ఓకే. కాకపోతే దేవగురు అయినటువంటి ఒక బృహస్పతి ఒకేసారి 3 రాశులు, అంటే ఒకే సంవత్సరం 3 రాశులలో కనుక మారినట్లు కనుక అయితే, పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున, అంటే లక్షలు అనుకోండి, లేదా కోట్లు అనుకోరాదండి, అవును. మరణాలు సంభవించే అవకాశాలు కానీ, ఏదైనా ఒక వ్యాధి వ్యాప్తి చెందడం కానీ, యుద్ధాల ద్వారా నష్టపోవడం కానీ, కొంచెం కరువు కాటకాలు ఏర్పడతాయి అనేటువంటిది జ్యోతిష ఉవాచ. Oh my God. అంటే ఇప్పుడు రాజులకు అన్నారు ఒక మాట మీరు, అంటే ప్రభావం ఉంటుందని. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని తీసుకుంటారు. ఈ ఈ సందర్భంలో ఆయన్ని వాడొచ్చా? ఇప్పుడు ఆయనకు జరుగుతున్న ఈ నష్టం ఏదైతే సరిగా ఉందో. అది బండి సంజయ్ గారిది అనేది వారి వ్యక్తిగతమైన జాతకం. ఉమ్, దానికి ఈ గురువు అతిచారానికి ఒక్కదానికి ముడిపెట్టడానికి అవకాశం లేదు. ఓకే. ఇప్పుడు మా వాడ ఉందండి, మా వాడ కార్పొరేటర్ మాకు రాజు, అవును. ఊరు తీసుకుంటే ఎమ్మెల్యే అచ్చా. రాజు, రాష్ట్రం తీసుకుంటే సీఎం రాజు, ఓకే. దేశం తీసుకుంటే ప్రధానమంత్రి రాజు. అట్లా ఎలా డిఫైన్ చేస్తాం? ఉమ్, ఒక 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 పర్టికులర్ ఆఫ్ దాన్ని తీసుకొచ్చి ఒక వ్యక్తికి మనం ఆపాదించి మనం దాని చుట్టూ తిప్పలేం కదా. ఓకే. సరే, ఇప్పుడు నేను కూడా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లా అవును. ఏదో 4 వాక్యాలు చేస్తే నా మాట వింటారనో, లేకపోతే తమ్నేల్ రాసుకొని బండి సంజయ్ పని అయిపోయింది, సుమన్ శర్మ జ్యోతిషం అని రాస్తానో, అది జరిగేది కాదు. అది ఎందుకంటే ఒక శాస్త్రం అధ్యయనం చేసిన వాళ్ళం ఎప్పుడైనా, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ ఒకసారి కూడా రిపీట్ చేస్తాను, మన ఇంటర్వ్యూ ఎప్పుడైనా ఎవరైనా చూస్తే కొంచెం తెలియనటువంటి వారు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసేటట్టు ఉండాలి. కరెక్ట్. కొంత అపోహలు ఉంటే తీరేటట్టుగా ఉండాలి. కానీ అబ్బాయి ఈయన ఇంటర్వ్యూ చూస్తే అంత లేనిపోని స్టఫ్ ఉన్నది, ఇలా అవును. ఇదంత ఏదో ఏది పడుతుంది మాట్లాడతాడని Correct. నిరాధారంగా మాట్లాడడం అనేది కూడా సబబు కాదు.